వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అల్లూరికి ఘనంగా నివాళి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా నర్సీపట్నం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ తమరాని ఎర్రంనాయుడు ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీసులో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం అల్లూరి నడయాడిన ప్రాంతమని చెబుతూ అల్లూరి సీతారామరాజు స్థైర్య సాహసాలు ఈ దేశానికి ఎంతో అవసరమని, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ అల్లూరి సీతారామరాజు చూపించిన స్థైర్య సాహసాలతో శత్రువుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పాకలపాటి అరవింద్ రాజు, పల్లా రమణ యాదవ్, రాజాన రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారికి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు 101వ వర్ధంతి కాబట్టి ఈరోజు మనం ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు స్వతంత్ర యోధుడు. ఈ నేలపై పుట్టి ఈ నేలపై పెరిగి స్వతంత్ర యోధుడిగా తయారయ్యి బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు మన ఇండియన్స్ని నానా ఇబ్బందులు పెట్టి నానా కష్టాలు పెడితే ఈ సీతారామరాజు గారు విప్లవంగా తయారయ్యి గంటం ద్వారా మల్లుదారుని వీళ్ళందరినీ ఎంటేసుకొని వాళ్ళని తరిమి కొట్టాడు. బ్రిటిష్ గవర్నమెంట్ని తరిమి కొట్టిన వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు. ఈరోజు ఈ నేలపైన ఆయన నడాడిన నేలపైన మనం అందరం నడవడం మన చాలా గర్వకారణం. ఈ నేలపైన చాలామంది లీడర్లు ఎంతోమంది లీడర్లు పుట్టారు, పెరిగారు. ఇదే నేలపైన మన నరేంద్ర మోడీ గారు లీడర్గా ఇదే నేలపై పుట్టి లీడర్గా ఎదిగి ఒక పిఎం అయ్యి ఈరోజు దేశాన్ని రక్షిస్తున్నాడు. అలాంటి నాయకులు మనకి ఎంతోమంది అవసరం. అలాంటి వ్యక్తి కూడా మనకి దేశానికి ఉపయోగపడతారు. దేశానికి ఎంత అవసరం నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకు అందరికీ తెలుసు. అంతేకాదండి, అల్లూరి సీతారామరాజు గారు మన ప్రజల కోసం ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఆయన త్యాగం కూడా ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు ఈ దేశం కోసం, ఈ నేల కోసం, ఈ ప్రజల కోసం. ఆయనకి ఎంత చెప్పినా ఇంకా తక్కువేనండి. ఆయన మనందరమే ఈరోజు ఆయన వర్ధంతి నివాళులు జరిపించాలని మీ అందరినీ ఈ మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జోహార్ జోహార్ అల్లూరి సీతారామరాజుకి జై, జోహార్. నమస్కారం, నా పేరు పాకలపాటి అరవింద్ రాజు. ఈరోజు ముఖ్యంగా మనం అల్లూరి సీతారామరాజు గారి 101వ వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. అలాగే అల్లూరి సీతారామరాజు ఈ నర్సీపట్నం, మంప, రాజేంద్రపాలెం, కొయ్యూరు ఈ గిరిజన ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఆయన గిరిజనుల్లోని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి గిరిజనులకి పోరాట స్థైర్యాన్ని నింపినటువంటి ఉద్యమకారుడిగా నిలబడినటువంటి వ్యక్తి ఆయన. స్వతంత్ర పోరాట సమరయోధుడు. అలాగే తెల్లవాళ్ళని, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినటువంటి వ్యక్తి. అతి చిన్న వయసులోనే ఆయన మరణం పొందడం జరిగింది. అలాగే ఈ ప్రాంతవాసులందరికీ కూడా అల్లూరి సీతారామరాజు అంటేను ఒక పోరాట స్ఫూర్తి, ఉద్యమ యోధుడిగా గుర్తింపు ఉంది. అలాగే ఈ నర్సీపట్నం ప్రాంతంలో కూడా నర్సీపట్నం ప్రాంతం పేరు చెప్పగానే చుట్టుపక్కల ఎక్కడైనా సరే అల్లూరి సీతారామరాజు అందరూ కూడా గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి అల్లూరి సీతారామరాజు పేరు మీద కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద మ్యూజియంస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, లైబ్రరీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పురావస్తు శాఖ నుంచి కూడా ఇప్పుడు ఏదైతే ఆ పర్యాటక కేంద్రాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ నర్సీపట్నం కేంద్రాన్ని కూడా పర్యాటక కేంద్రంగా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, ఎక్కడైతే అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి స్మృతి వనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా డెవలప్ చేయాలనేటువంటి పరిస్థితితోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది, భారతీయ జనతా పార్టీ, అలాగే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలోని ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ 101వ వర్ధంతి కార్యక్రమంలో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి మనం అందరం వచ్చి ఆయన్ని స్మరించుకొని, అల్లూరి సీతారామరాజు గారిని స్మరించుకొని ఆయనకి పుష్పమాల అర్పించడం జరిగింది. అందరూ అనుకుంటారు అల్లూరి సీతారామరాజు లేరు మన మధ్యన అని. కాకపోతే అల్లూరి సీతారామరాజు నరేంద్ర మోడీ గారి రూపంలో ఇదే భారత గడ్డపై ఉన్నారు. ఒక్కసారి గమనిస్తే ఆ రోజు
పరదేశీయులు విదేశీయులు మన దేశం మీదకి వచ్చి దండయాత్రకు వస్తే కబడ్దారాన్ని ఎదిరించి వాళ్ళకి చుక్కలు చూపించిన మనిషి అల్లూరి సీతారామరాజు. అదేవిధంగా ఈరోజు విదేశీయులు ఎవరైనా మన మీద కన్నేసి ఉంచితే వాళ్ళ కళ్ళు పీకి కూరలు తీసి వాళ్ళని సరిహద్దుల అవతలకు తగిలేసేటువంటి కార్యక్రమంతో ఈరోజు ముందుకెళ్తున్న నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా మరొక అల్లూరి సీతారామరాజు అండలో ఎటువంటి సందేహం లేదు మాకు. అల్లూరి సీతారామరాజు గారే చక్కగా నరేంద్ర మోడీ గారి రూపంలో ఈ దేశానికి అంతటికీ కూడా భద్రతను కల్పిస్తున్నారని తెలియజేసుకుంటూ మరొకసారి అల్లూరి సీతారామరాజు గారు అందించిన స్ఫూర్తి మన దేశానికి అంతటికీ కూడా రావాలని, పోరాటపడి రావాలని, ఎటువంటి బానిసత్వం కూడా ఉండకుండా ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.